విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చింది. సరిగ్గా చూసుకుంటే దాదాపుగా 15 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖలోని కంచరపాలెం, దుర్గానగర్ అలాగే సుభాష్ నగర్ సరిహద్దులోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన అంశం మాత్రం ఇప్పుడు ఒరిస్సాలోని చాంద్బలి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇప్పుడు నేనున్న ఈ ఇంట్లోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఇంట్లో గతంలో చూసుకుంటే బొలిశెట్టి సురేష్ అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. అయితే ఈ ఆటో డ్రైవర్కు జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన ఒక బాలిక కొన్ని నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం అయిన తర్వాత ఆమె కొంత ఇబ్బందులు ఆర్థికంగానూ ఇతర అంశాల మధ్య కొంత ఇబ్బంది పడుతుంటే ఆమెకు సాయం చేస్తానని తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఇంట్లోనే కొంతకాలం కూడా ఆమె ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఆ తర్వాత భార్య గర్భవతి కావడంతో ఆమె లేని సమయంలో ఆమెతో కొంత సన్నిహిత సంబంధాలు ఆ బాలికతో ఏర్పాటు చేసుకున్నాడు సురేష్. అయితే సురేష్ ఆ ఘటన జరిగిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ విషయంపై ఆమె కొంత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నేనున్న ఈ ఇంటి వద్దే ఈ సంఘటన చోటు చేసుకుంది. సరిగ్గా చూసుకుంటే జూలై 15వ తేదీ ఉదయం ఆమె అతనితో ఘర్షణ పడింది. ఘర్షణ పడిన సమయంలో అతను గట్టిగా కొట్టడంతో ఆమె ప్రాణం విడిచింది. ప్రాణం విడిచిన తర్వాత ఆ మృతదేహాన్ని ఏం చేయాలని ఆలోచించి జగదాం జంక్షన్ వెళ్లారు. ఆ జగదాం జంక్షన్ లో ఓ ట్రాలీ అంటే భారీ సూట్ కేసుని కొనుగోలు చేసి అందులో ఆ యువతకు సంబంధించిన మృతదేహాన్ని అందులో ఉంచారు. ఆ తర్వాత విశాఖ నుంచి ప్రతిరోజు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో ఈ ట్రాలీ బ్యాగ్ ని తీసుకుని వెళ్లారు. అయితే రాయగడ పోలీస్ స్టేషన్ దిగి రాయగడ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కొద్దిగా సమీపం ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీని విడిచిపెట్టారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ట్రాలీ నుంచి అంటే ఆ బ్రీఫ్ కేసు నుంచి దుర్గంధం రావడంతో ఆ పరిసర ప్రాంతానికి చెందిన స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో చాంద్రీ పోలీసులు ఆ దర్యాప్తు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రాంతంలో వచ్చిన ఒక సిగ్నల్ ఏదైతే మొబైల్ సిగ్నల్ బట్టి గుర్తించారో ఆ క్రమంలో సురేష్ ని నిన్న అదుపులో తీసుకున్నారు. ఏదంటే ఇప్పుడు జనావాసాలు సహజంగా ఇక్కడ మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా మంది దుర్గానగర్, సుభాష్ నగర్ ప్రాంతంలో ఉంటారు. ఇట్లాంటి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కొంత కలకలం రేపును పరిస్థితి. ప్రస్తుతానికి కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్ ని అదుపులో తీసుకున్నారు. అట్లాగే ఈ యువతకు సంబంధించిన సంబంధికులు ఎవరున్నారా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నుంచి ఉండేదండి పాప ఈ మధ్యకాలం ఎప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉంటప్పుడు తెచ్చారు మా చుట్టాల అమ్మాయి అనేది మీ సాయానికి తెచ్చుకున్నాం అన్నారనమాట. మేము మా చుట్టాల అమ్మాయి మీ సాయానికి తెచ్చుకున్నాము పాపనన్న తర్వాత తను డెలివరీ అయిపోయి కూడా ఉండేది ఇక్కడే. ఇంకా నువ్వు డెలివరీ అయిపోయి కదా అమ్మాయి ఎందుకు ఇంకెక్కడ వైఫ్ అమ్మాయినే పంపించవచ్చు కదా అన్నావు. నువ్వు పంపించేయండి ఇలా బాగోదు కదా చూసింది ఇదంతా అంటే అప్పుడు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి 2 నెలలు మాకు కనిపించలేదు. మరి ఇది ఎప్పుడు జరిగిందేమో మాకు సంవత్సరం లేదండి. సంవత్సరం లేదు దగ్గర ఒక ఆవిడ డెలివరీ అయ్యి దగ్గర ఒక 4-5 నెలలు ఉంది పాప ఇక్కడ. అంతే బాగానే ఉండదు. మీరు పక్కనే కదా మాట్లాడేదా పాప? తెలుగు వచ్చా? ఆ పిల్లకి మేము మాట్లాడేవాళ్ళం అది ఏంటి వైద్యం తెచ్చుకొని పిల్లడు దానికి అంటే ఆ పిల్ల మరి మా కాయని తెచ్చుకున్నామంటే మా చుట్టాల అమ్మాయి అని మనకేం తెలుసు. అంటే నేను ఈ విషయం తెలిసే ఒకసారి షాక్ అయ్యారా మీరు? షాక్ అయ్యాం మేము. ఇదేంటి ఎలాగని మరి షాక్ అవుతాం కదా ఎలాగా. అది బయట పోలీస్ అని ఉందమ్మా. ఇప్పుడు పోలీస్ అనే ఉంది, అతను పోలీస్ అనే దిగాడు. అది మా తోటకూలు గారు వీళ్ళు ఆన్లైన్ లో అదే ఓఎల్ఎక్స్ లో పెడితే వాళ్ళు అది చూసుకొని దిగారు. దిగిన తర్వాత కూడా ఆవిడ పిల్లడు పోలీస్ బట్టలు వేసుకొని ఎంత పోలీసు వాడు ఉంటే మనకి కొద్దిగా ఇదే కదా అని మన ధైర్యం ఉండేవాళ్ళు. కానీ ఆయన పోలీస్ అయ్యి ఉండి ఆ పిల్లని ఎందుకు అలా ఉంచుకోవడం నీ కాపురానికే ఇది కదా అని మేము అనేవాళ్ళు. లేదంటే వెళ్ళిపోమంటాను అదే బాగోదు కదా చూసిన వాళ్ళు కూడా అనేవారు. అన్ని పంపించేయండి అమ్మా మీ ఇద్దరే ఉండండి ఎందుకు ఆడని మేము మామూలుగా అనేవారు. అతను ఆటో వేసేవాడండి. ఆ తర్వాత మాకు తెలియదు ఆటో డ్రైవర్ పోలీస్ అనే తెలుసు, ఆటో డ్రైవర్ అని మాకు తెలియదు కదా. అతను బైక్ మీద పోలీస్ అని ఉంటది, అతను వేసుకున్న బట్టలు పోలీస్ బట్టలు వేసుకొని వెళ్తాడు. అంటే ఒక రకంగా ఒక నేరస్తులాగా ఇప్పుడు అన్ని చూస్తే మరి మాకు షాక్ గా ఉంది కదా పక్కనే ఉండి మాకు తెలియదు అలాగా అనేసి. ఓకే నిన్న పోలీసులు వచ్చారా? మొన్న నైట్ వచ్చారండి. మొన్న నైట్ వచ్చి అడిగారు. అయితే ఏదో జరిగింది కదా ఈ పోలీసు వాళ్ళు అన్నారు వీళ్ళ లంచాలు అవి తీసుకున్నాడమ్మా అన్నారు. మీరే బయట ఉండకండి వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోయాం అనమాట. నిన్న మళ్ళీ సాయంత్రం వాళ్ళందరూ వచ్చారు. లేదండి మా ఓన్ ఇల్లు లేదు. కెమెరా పర్సన్ తిరుపతి రామచంద్రరావు, RTV, దుర్గానగర్.